తరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. మనం టీవీ చూసేటప్పుడు డిస్కవరీ ఛానల్ గాని యానిమల్ ప్లానెట్ గాని చూస్తూ ఉంటాం కదా. అప్పుడు రకరకాల మొక్కలు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందులోనూ అక్కడ యాంకర్ ఉండి ఈ మొక్క తీసుకుంటే మనం నిత్య యవ్వనంగా ఉండొచ్చు, ఈ మొక్క తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఈ మొక్క తీసుకుంటే అందం పెరుగుతుంది అని ఇలా చెప్పుకుంటూ ఉంటే గనక అరే ఇటువంటి మొక్కలు మనకు దొరికితే ఎంత బావుండు కదా అనుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పుకున్న ఔషధాల మొక్కలు ఎక్కడో కొండల్లోనో కోనల్లోనో మంచు పర్వతాల్లోనో కాదండి, ఇప్పటికీ కూడా మన చుట్టూనే ఉన్నాయి. కాకపోతే వాటిని మనం గుర్తించినా నమ్మలేము. ఇవి నిజంగా పనిచేస్తాయా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇప్పుడంటే ఇన్ని హాస్పిటల్స్ వచ్చాయి కానీ పూర్వకాలంలో హాస్పిటల్ పేరే చాలా మందికి తెలియదు. ఆ రోజుల్లో సిద్ధ వైద్యమని ఏదో ఆకుల పసరు వైద్యం చేస్తూ చాలా మంది పల్లె ప్రజలకు గాని అప్పటి కాలంలో ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. నిజంగా అవి చాలా అమోఘంగా పనిచేసేవి. ఆ కాలంలో అవి వైద్యానికి వాడే మొక్కలు. కానీ ఇప్పుడు మన చుట్టూ ఉన్నా కూడా వాటిని మనం పిచ్చి మొక్కల్లాగే చూస్తున్నాం. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈ అపోహ మీకు పోతుంది. మన చుట్టూ దేవుడు మనకిచ్చిన భాగ్యంలా భావించి ఈ ఔషధ మొక్కలు మనకి ఎంతో మేలు చేస్తాయి. మరి వీటిని గుర్తించడం ఎలా? వీటి ఉపయోగాలు ఏంటి? ఎలా వాడాలి? ఎటువంటి వ్యాధులకు ఈ ఆకులు వాడాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టాపిక్ లోకి వెళదాం. మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి, వాటి ఉపయోగాల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో తెప్పతీగ కూడా ఒకటి. ఆయుర్వేద మందుల్లో ఈ తీగను విరివిగా వాడతారు. సిటీలో ఉండే వాళ్లకు తెప్పతీగ గురించి తెలియకపోయినా పల్లె జనాలకు మాత్రం నిత్యం కనిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఈ తీగ బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతారు. దీని ఇంగ్లీష్లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇది అన్ని కాలాల్లోనూ పచ్చగా ఉండి చెట్లపైకి ఎగబాకుతుంది. ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ రోజూ 2 ఆకులను నమిలితే మంచిదేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తెప్పతీగతో జ్యూస్, పౌడర్, క్యాప్సిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు కూడా. అసలు తెప్పతీగను మనం వినియోగించడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూద్దాం. తెప్పతీగలో ఉండే యాంటీబయోటిక్, యాంటీవైరల్, యాంటీ ఫంగస్ గుణాలు శరీరంలో చేరే సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. డయాబెటీస్ ఉన్నవారు తెప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. తెప్పతీగ ఆకుల చూర్ణంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెప్పతీగ ఆకుల పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజు తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. సీజన్లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తెప్పతీగ చూర్ణాన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. హెపటైటిస్, ఆస్తమా, జ్వరం, డయాబెటీస్, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు మాత్రమే కాదు, వృద్ధాప్య ఛాయలు రాకుండా చేయగల గుణాలు తెప్పతీగలో ఎక్కువున్నాయి. తెప్పతీగ పొడిని వేడి పాలలో కలుపుకుని తాగితే కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి తెప్పతీగ అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడమే కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కీళ్లవాపులకు గురవడం వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. తెప్పతీగలో యాంటీ ఆర్థరైటిస్ గుణాలు ఉంటాయి కనుక ఈ సమస్య ఉన్నవారికి నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది. తెప్పతీగలో ఉండే ఆల్కలాయిడ్లు, లాక్టేన్లు అనబడే బయో యాక్టివ్ సమ్మేళనాల వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. బాడీలో షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో కూడా దోహదపడుతుంది. అలాగే శ్వాస సమస్యలకు తెప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. తెప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉండడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. చూశారు కదా,
తిప్పతీగ వినియోగించడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో, అయితే ఈ తిప్పతీగను ఎటువంటి వ్యాధులకు వినియోగించాలి, ఎలా వాడాలి అనే విషయాలు కూడా చూద్దాం. డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారికి తిప్పతీగ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే డయాబెటీస్ లేని వారు చాలా తక్కువగా వాడాలి. ఎందుకంటే ఇది మన శరీరంలో ఉండే షుగర్ని తగ్గించేస్తుంది. తిప్పతీగ యొక్క 10 నుంచి 20 ml రసంలో 2 టేబుల్ స్పూన్ల తేనెను కలిపి రోజుకు 2 లేదా 3 సార్లు తాగడం వల్ల మధుమేహ సమస్య తగ్గుతుంది. డయాబెటీస్, వాత రుగ్మత మరియు టైఫాయిడ్ కారణంగా జ్వరం వచ్చినప్పుడు 10 ml తిప్పతీగ రసం తాగడం మంచిది. తిప్పతీగ పొడి, ఎర్రచందనం, ఉసిరి పొడి, వేప బెరడు సమాన పరిమాణంలో తీసుకుని వాటిని కలిపి మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని 10 గ్రాముల చొప్పున తీసుకుని అందులో తేనె కలిపి రోజుకు 3 సార్లు తినండి. ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 3 లేదా 6 గ్రాముల తిప్పతీగ పొడి తీసుకోవడం ద్వారా తిప్పతీగ యొక్క ప్రయోజనాలు పూర్తిగా అందుతాయి మరియు ఆర్థరైటిస్ కి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తిప్పతీగ పొడి అల్లంతో తినడం ద్వారా కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. తిప్పతీగ యొక్క 10 నుంచి 20 ml రసంలో 2 గ్రాముల రాతిబేది పొడి మరియు 1 టీ స్పూన్ తేనె కలపండి. తరచుగా మూత్ర విసర్జన చేసే వ్యాధికి రోజుకి 3 నుండి 4 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. తిప్పతీగ, వేప మరియు ఉసిరితో చేసిన 25 నుంచి 50 ml కషాయంలో తేనెను సమాన పరిమాణంలో కలిపి తాగితే జ్వరం తీవ్ర స్థితిలో ఉన్నా సరే చక్కగా తగ్గిపోతుంది. 40 గ్రాముల తిప్పతీగ బాగా మెత్తగా పేస్టులా చేసి మట్టి కుండలో ఉంచండి. దీనిని 250 ml నీటిలో కలిపి రాత్రంతా మూతపెట్టండి. ఉదయాన్నే వడకట్టిన తర్వాత తీసుకోవాలి. దీన్ని రోజుకు 3 సార్లు 20 మిల్లీలీటర్లు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జ్వరం నయమవుతుంది. ఇక అలాగే ఈ పొడితో మంచి లడ్డూలను చేసి కూడా తినొచ్చు. 100 గ్రాముల తిప్పతీగ పొడికి 16 గ్రాముల బెల్లం, కొంచెం తేనె, ఆవు నెయ్యి వేసి లడ్డూల్లాగా తయారు చేసుకుని తినండి. దీర్ఘకాలిక జ్వరం, రొమాటిజం, కంటి వ్యాధి మొదలైన వ్యాధులకు ఈ లడ్డూలు బాగా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. 20 గ్రాముల తిప్పతీగ రసంలో 1 గ్రాము పిప్పలి మరియు 1 చెంచా తేనె కలపండి. ఉదయం మరియు సాయంత్రం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జ్వరం, కఫం, దగ్గు, అనోరెక్సియా మొదలైన వ్యాధులు నయమవుతాయి. గోరువెచ్చని నీటితో తిప్పతీగ రసం, నల్ల మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల ఛాతి నొప్పి తగ్గుతుంది. కనీసం 7 రోజులు క్రమం తప్పకుండా చేయండి. తిప్పతీగను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కఫం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం మరియు పంచదార 10 నుంచి 20 ml తిప్పతీగ రసంలో తీసుకోవడం వల్ల అసిడిటీ తగ్గుతుంది. అయితే దేన్నైనా అతిగా తింటే దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. అదేవిధంగా తిప్పతీగను అధికంగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని నష్టాలైతే ఉన్నాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తగిన పరిమాణంలో తీసుకోవాలి. లేకపోతే బ్లడ్ షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకోవడానికి ముందు వైద్యుణ్ణి సంప్రదించాలి. అలాగే పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని, లైంగిక కోరికలను పెంచుతుంది తిప్పతీగ. అలాగే మానసిక ఆరోగ్యం బాగాలేనప్పుడు, అంటే ఆందోళన, డిప్రెషన్తో ఉన్నవాళ్లు తిప్పతీగను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని ఔషధ గుణాలు ఇన్ని వ్యాధులకు ఉపయోగపడుతుంది కాబట్టే ఈ తిప్పతీగతో ఆయుర్వేదంలో చాలా రకాల మందులొచ్చాయి. క్యాప్సిల్స్ రూపంలో, పౌడర్ల రూపంలో, జ్యూస్ల రూపంలో కూడా ఈ తిప్పతీగ మనకు దొరుకుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, తిప్పతీగ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. కాకపోతే మీ అనారోగ్య సమస్యను మీరు గుర్తించి మీ దగ్గరలోని ఆయుర్వేద వైద్యుణ్ణి ఒకసారి సంప్రదించండి. అప్పుడు వాడే విధానాన్ని బాగా తెలుసుకుని మీకు ఎలాంటి వ్యాధి ఉందో ఆ వ్యాధికి ఎలా దీన్ని వాడాలి అనే పూర్తి వివరాలు కూడా మీ వైద్యుని ఒకసారి సంప్రదించి వాడితే మంచిది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.